రా రేవతి రా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు వాసు. ట్రాఫిక్లో ఆగిపోయాను, అందుకే లేట్ అయింది. పర్వాలేదు రేవతి, నేను ఫారెన్ వెళ్ళడానికి నువ్వు హెల్ప్ చేసేటప్పుడు నీకోసం కొంచెం సేపు వెయిట్ చేయడంలో తప్పేం లేదే. ఇప్పుడు 1 గంట అయింది, 2 గంటల్లోపు డబ్బులు మొత్తం కట్టొచ్చు. నువ్వు ఇస్తే ఇప్పుడే వెళ్ళి కట్టేస్తా. వాసు, నిజంగానే నీకు డబ్బులు అవసరమా? ఏంటి రేవతి, నేను ఎంత చెప్పినా నీకు నమ్మకం కలగటం లేదా? సరే వదిలే, నాకు ఫారెన్ వెళ్ళే రాత లేదనుకుంటాను. ఏదో అక్కడికి వెళ్ళి ఓ 4 రూపాయలు సంపాదించుకొని రావచ్చు, నీ దగ్గర మంచి పేరు తెచ్చుకొని నువ్వు అంగీకరిస్తే నీతో కలిసి బ్రతకొచ్చని ఆశపడ్డాను. కానీ నా ఆశలు నెరవేరే అదృష్టం నాకు లేదనుకుంటాను రేవతి. వదిలే. డబ్బు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా ఇది ఒకందుకు మంచిదేలే. నేను స్వయంగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నప్పుడు నీ సహాయం అందుకొని పైకి రావడం బాగుండదు కదా. ఎన్ని కష్టాలు పడైనా నా తలరాత నేనే మార్చుకోవాలి, అదే కరెక్ట్. అంతే కదా రేవతి? వాసు, నేను కేవలం డౌట్తోనే అడిగాను, కానీ డబ్బులు ఇవ్వనని నేను అనలేదు కదా. ఏంటి రేవతి అలా అంటావు? కన్ఫ్యూజ్ చేయకుండా నీ మనసులో మాట్లాడి సూటిగా చెప్పు. డబ్బులు ఇస్తాను, కానీ నీకివ్వను. ఏజెంట్కే కదా కట్టాల్సింది, వాళ్ళకి నేనే కడతాను. ఏంటి వాసు ఆలోచిస్తున్నావు? డబ్బులు కట్టాల్సిన మాట వాస్తవమే కదా. అలాంటప్పుడు నువ్వు కడితే ఏంటి, నేను కడితే ఏంటి? లోపలికెళ్ళి డీటెయిల్డ్గా అన్ని విషయాలు మాట్లాడి కనుక్కుందాం. ఏమంటావు? నువ్వన్నది కరెక్టే రేవతి. డబ్బులు కట్టాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరు కడితే ఏముంది? పద రేవతి, నువ్వే డబ్బులు కడదువు గాని. రేవతి, నేను ఒక మాట అడుగుతా, నువ్వేం అనుకోవు కదా? ఏంటి వాసు? ఏం లేదు రేవతి, నేను అడిగిన వెంటనే ఇంత డబ్బు ఎలా అరేంజ్ చేయగలిగావు? మీ నాన్న డబ్బులు బయట పెట్టడు, కనీసం నీ దగ్గర ఇంత డబ్బులుండే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు? ఏం లేదు వాసు, మా నాన్న ఇంటి అవసరాలకు ఉంటాయని చెప్పి అమ్మకి డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా, అలా మిగిల్చుకుని దాచుకున్న డబ్బులివి. ఓహో, ఈ విషయం నేను అమ్మకి చెప్పగానే వెంటనే ఇచ్చిరాని పంపింది. అలాగా, సరే పదరేవతి. నమస్తే సార్. నమస్తే వాసు, కూర్చోండి. కూర్చో రేవతి. వాసు, డబ్బులు రెడీ చేసావా? 2 గంటల లోపల డబ్బులు కట్టాలి మరి. తెలుసు సార్. సార్, నా వైఫ్ రేవతి. నమస్తే సార్. నమస్తే సార్, తనకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ మీరు క్లారిఫై చేస్తారని తీసుకొని వచ్చాను. ఆ డిపాజిట్ డబ్బులు 2 లక్షలు ఈ రోజు 2 గంటలకల్లా కట్టాలని అన్నారు కదా. అందులో డౌట్ ఎందుకు వాసు? డబ్బులు డిపాజిట్ చేస్తేనే నిన్ను ఫారెన్ పంపిస్తాం. ఎందుకంటే టికెట్, అకామిడేషన్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి కదా. మీకు అంతగా అనుమానం ఉంటే 4-5 ఏజెన్సీల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతే మీరు డబ్బులు కట్టండి. అయ్యో, మాకు మీ మీదనో మీ ఏజెన్సీ మీదనో ఏమాత్రం డౌట్ లేదు. డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాం అంతే. వెంటనే డబ్బు కట్టేస్తాను సార్. ఇదిగోండి. ఈ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే. వెళ్ళొస్తాం Thank you, సార్. ఓకే వాసు. వస్తాను ఓకే సార్. మేడం. రా రేవతి. చాలా థ్యాంక్స్ రేవతి. భార్యాభర్తల మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటి? నేను నిన్ను అనుమానించానని తప్పుగా అనుకోకు. అయినా నువ్వు నన్ను చాలాసార్లు మోసం చేశావు, అందుకే అలా అనుమానించాను. పర్వాలేదు రేవతి, నేనే ఫీల్ అవటం లేదు. నీ డౌట్ రీజనబులే కదా. సరే గాని నువ్వు ఫారెన్ వెళ్లేదెప్పుడు, మళ్ళీ రిటర్న్ వచ్చేదెప్పుడు నాకు క్లియర్గా చెప్పు, సరేనా? సరే రేవతి. వాసు, నేను అనుకున్నట్టు నువ్వు మంచివాడిగా మారి మంచి రేంజ్కి ఎదగాలి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా రేవతి, నీ ఆశలాన్ని త్వరలోనే నెరవేరుస్తాను. సరే పద వాసు, వెళ్దాం. నేనెలా వస్తాను? నాకు ఇంకా చాలా చాలా పనులున్నాయి రేవతి, నువ్వు వెళ్ళు. సరే వాసు, వస్తాను. సరే రేవతి. పద. లెక్క పెట్టింది చాలేవయ్యా, ఏదో సొంత డబ్బులు లెక్క పెట్టినట్టు లెక్క పెడుతున్నావు. ఇదిగో 5,000. ఏంటి 5,000? మనం ముందు మాట్లాడుకుంది 5,000 కదా, బేరం కుదిరింది 5,000కే కదా, సరిపోయిందిలే. బాగా యాక్ట్ చేశానుగా. బాగా యాక్ట్ చేస్తే సినిమాలో ట్రై చేసుకోవయ్యా. సర్లే, ఇటువంటి ఏమన్నా బేరాలు వస్తుంటే చెప్తుండు. చెప్తాలే. అదిరా జరిగింది. మీ ఆవిడ్ని మోసం చేసి నువ్వు డబ్బు లాగేవంటే నువ్వు జగత్కిలాడివిరా.
నమ్మించి మోసం చేయడంలో నిన్ను మించిన వాడు లేడురా. అవునరా, ఫారెన్ వెళ్తానని మీ ఆవిడ్ని బురిడి కొట్టించి డబ్బు గుంజి ఆ శంకర్ గాడికి ఇచ్చావు. ఓకే, మరి మీ ఆవిడ ఫారెన్ ఇంకా వెళ్ళలేదని నిన్ను అడిగితే అప్పుడేం చేస్తావురా? ఏం సమాధానం చెప్తావు? ఏరా, ఇంత చేసిన వాడిని ఆ మాత్రం ఆలోచించనా? నేను ఫారెన్ వెళ్ళడం కన్నా మా అన్నయ్యతో కలిసి ఉంటేనే రేవతికి చాలా ఇష్టం. నేను మా అన్నయ్య దగ్గర పనిలో చేరిపోయాను. సో ఇంకా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్లే. మరి ఆ 2 లక్షలు ఏవి అని అడిగితే? డిపాజిట్ చేసింది తిరిగి ఇవ్వరని మేనేజ్ చేయడమే, నో ప్రాబ్లం. సరేరా, మరి నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మరి మా డబ్బుల సంగతి ఏంటి? మా వాటా మాకిచ్చేస్తే మేము బయలుదేరతాం. అలాగేరా, ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మయ్యా, ఇదిగోరా, నీకు 10, నీకో 10, నీకో 10. ఏంట్రా ఇది 10,000 ఇస్తున్నావు? రేయ్, శంకర్ గాడికి 1కి 1.5 ఇచ్చాడు. తర్వాత మనందరికి కూడా 1 ఇస్తాడ్రా. అలాగా. రేయ్, మర్చిపోయి, నీ దగ్గర చిల్లరే ఉందిరా? ఉందిరా, ఇదిగురా. కరెక్ట్గా ఇచ్చావురా. ఇదిగోరా, నీకొకటి, నీకొకటి, నీకొకటి. ఏంట్రా ఆటలాడుతున్నావా? 1,00,000 ఇస్తానని చెప్పి మా చిల్లర మాకే పంచుతున్నావా? రేయ్, నేను పడ్డ కష్టమంతా చెప్పానురా. ఇంకా మీరు 1,00,000 గురించి మర్చిపోకుండా అడుగుతున్నారే? అంతా సెటిల్ అయ్యాక నాకు మిగిలింది కేవలం 15,000. నీకు 15 ఎందుకురా? అందరికి సమానమే కదా. రేయ్, ప్లాన్ నాది, పెర్ఫార్మెన్స్ నాది, రిస్క్ నాది కాబట్టి. ఏంట్రా కథలు చెప్పి మోసం చేయాలనుకుంటున్నావా? మర్యాదగా నువ్వు చెప్పిన 1,00,000 రూపాయలు ఇవ్వు, లేకపోతే పోలీసులకు నిజం చెప్పేస్తాం. వెళ్ళరా, వెళ్ళి హ్యాపీగా చెప్పు. అప్పుడు అందరూ కలిసి జైల్లో సరదాగా చెప్పుకొడుతుందరు. నేను మాత్రం ఈ విషయంలో నాకే సంబంధం లేదని ఈజీగా బయటపడిపోతాను. అబద్ధాలాడి నమ్మించడంలో నేను ఫస్ట్ అన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు కదా. భాషా, అన్నెక్కడున్నారు? లోపల ఉన్నారు మేడం. సారీ గోపి, బ్యాంక్ వెళ్ళి డీడీ తీసుకుని వస్తుంటే దారిలో ఫ్రెండ్ కనిపించింది, అందుకే కొంచెం లేట్ అయింది. రేపు సత్యమూర్తి ఆఫీస్కి వెళ్ళి మనం కార్లు కొనడానికి వెళ్ళాలి. నువ్వు వచ్చేటప్పుడు అర్చనను కూడా తీసుకునిరా. మనం ముగ్గురం వెళ్ళి డీడీ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుని వద్దాం. అర్చన రాదు. ఏంటి గోపి, అర్చన రాదని డల్గా చెప్తున్నావు? అయినా నువ్వు మధ్యాహ్నం నుంచి దిగులుగా ఉన్నావు. ఏమైందంటే సమాధానం లేదు. ఏమైంది? ఏం లేదు నందిని. అబద్ధం, సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. చెప్పు గోపి. నందిని, నా మనసేం బాలేదు. మనసు బాగోలేదా? ఏ? నాకు అర్చనకి చిన్న వాదన జరిగింది. అది కాస్త పెద్ద గొడవ అయింది. దాంతో నేను కోపంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఏంటి, అర్చన నువ్వు గొడవ పడ్డారా? నేను నమ్మలేకపోతున్నానే. మీరొకరికొకరు సర్దుకుపోయే మనుషులే కదా, గొడవ దాకా ఎందుకొచ్చింది? చెప్పు గోపి, గొడవ ఎందుకైంది? వాసుగడి వల్ల. వాసు వల్ల? ఏం జరిగింది? వాసుగడి నువ్వు హాస్పిటల్లో చూసినప్పుడు వాడిని మన షెడ్లో చేర్చుకుందామని నువ్వు అందరి ముందు ఒక మాట అన్నావు కదా, దానికి నేను సరే అన్నాను. అలా చేయడం శివగాడికి నచ్చలేదు. వాడెళ్ళి అర్చనతో చెప్పాడు. అర్చనకి వాసుగాడంటే చాలా కోపం. ఆ విషయం మీద పెద్ద గొడవే అయింది. వాసుని మన షెడ్లో ఎలా చేర్చుకుంటావని అర్చన నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అప్పటికి నేను కారణం చెప్పాను, కానీ వినలేదు. నేనే ఆవేశపడి నా షెడ్డు నా ఇష్టం, నేనే నిర్ణయం తీసుకునేవాణ్ణి అని చెప్పాను. వాసుని పనిలో చేర్చుకోవటం వల్ల ఇంత గొడవ జరిగిందా? అర్చనకి వాసు అన్నా, వాసు వాళ్ళ అమ్మన్నా పడదని నాకు తెలుసు. కానీ ఏదో ఆపద సమయంలో సాయం చేశాడు కదా అని అతనంటే అర్చనకి కోపం తగ్గుంటుందని అనుకున్నాను. అందుకే వాసుని పనిలో చేర్చుకుందామని అన్నాను. ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. సారీ గోపి. నాకెందుకు సారీ చెప్తున్నావు నందిని? నీ తప్పేం లేదు. అయినా అర్చనకి శివకి నేను ఎప్పటికీ అర్థం కాను. వదిలేసి. కోపంలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనేసుంటావు. కానీ ఆ మాటలకి అర్చన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నువ్వు చెప్పేది కరెక్టే, నేనేం కాదనట్లేదు. వాసుగాడిని షెడ్లో పెట్టుకోవడానికి అర్చనకి 100 కారణాలు చెప్పాను, అయినా నా మాట వినట్లేదు.
తనెందుకు అర్థం చేసుకోదు? ఒకసారి కాకపోతే ఒకసారైనా అర్చన సర్దుకోవాలి కదా. అది కాదు గోపి, అర్చన అనేది కరెక్టే. అర్చన అనేది కరెక్టే నందిని, నేనేం కాదనట్లా. కాకపోతే వాసుగాని షెడ్లో చేర్చుకోవడానికి కారణం ఉందిగా. గోపి, ఏమైనా కలిసిమెలిసి ఉండే మీ ఇద్దరి మధ్య గొడవ రావటానికి కారణం నేనే. నాకు చాలా బాధగా ఉంది. పద, నేను అర్చనను కలిసి క్షమించమని అడిగి వాసుని పనిలో చేర్చుకోము అని చెప్పి వస్తాను. అప్పుడే ఈ గొడవ సర్దుమణిగేది. నందిని, నువ్వే వెళ్ళి క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అదేంటి గోపి, నా మూలంగా గొడవైతే నన్ను వెళ్ళొద్దు అంటావు? నేను కలిసి నచ్చ చెప్పటమే ధర్మం. అవసరం లేదని చెప్తున్నా కదా, వదిలేసేయ్. అది కాదు గోపి, నాకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకు బాధపడ్డావు? లేదు గోపి, నేను అర్చనని కలవాలి. వద్దు నందిని, ముందు దాని కోపం తగ్గని, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ గోపి, నేను చెప్పేది. నందిని, నువ్వు కూడా అర్చనలాగా మొండికేస్తావేంటి? చెప్తుంటే అర్థం కావట్లేదా? సరే అయితే, మరి నువ్వింటికి వెళ్ళవా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ప్లీజ్. అది నా షెడ్డు, నేను చెమటోడ్చి కష్టపడి సంపాదించిన షెడ్డు. అక్కడ ఎవరు పనిలో ఉండాలో ఎవరు పనిలో ఉండకూడదో నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. వాసుగాడి ఆరోగ్యం బాగుపడిన తర్వాత వాడొచ్చి నా షెడ్లో పని చేస్తాడు. నా నిర్ణయం మారదు. నేను ఎవరి మాట వినను. నిర్ణయించాల్సింది నేను, ఏం చెయ్యాలో చెప్పాల్సింది నేను. ఏంటక్కా ఇది? పార్వతీ పరమేశ్వర్లా ఎంచక్కా ఉండే మీ మధ్య గొడవేంటి? వినడానికే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పేది వింటుంటే నీదే న్యాయం అనిపిస్తుంది. అలాగే అన్నయ్య పక్క నుంచి ఆలోచిస్తే అన్నయ్య అనేది కరెక్ట్ అనిపిస్తుంది. పాపం అన్నయ్యకి వాళ్ల మీద ప్రేమ, అపేక్ష, కృతజ్ఞతాభావం వాళ్లతో కలిసిపోవాలని మనసులో ఉంది. నీకేమో వాళ్ళు చేసిన ద్రోహం, అన్యాయం వల్ల ఇన్నాళ్ళు పడ్డ బాధతో వాళ్లతో కలవకూడదు అనిపిస్తుంది. ఇద్దరు ఆలోచించేదే కరెక్టే. నా మనసులోనూ ఒక ఆలోచన ఉంది, చెప్తాను, ఏమనుకోకు. మా ఇంట్లో నాకు మా ఆయనకి గొడవ జరిగినప్పుడల్లా నువ్వు అన్నయ్య వచ్చి సర్ది చెప్పి మళ్ళీ కలిసిమెలిసి ఉండేలా చూసేవారు. ఈరోజు నేను చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, సర్దుకుపోవాలక్కా. నువ్వు ఎదురు మాట్లాడడం వల్ల అన్నయ్యకి కోపం వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు. నువ్వే కాస్త తగ్గి సర్దుకుపోవాల్సింది. ఎలా సర్దుకుపోమంటావు బాను? తప్పుడు మనుషులు ఆయనకి దగ్గరవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది. ఆయన మీద అంతులేని ప్రేమని చూపించేది నేను, శివ, అన్నయ్య. కానీ మేం చెప్పేదేది ఆయన అర్థం చేసుకోవడం లేదు. ప్రమాదం అని చెప్తే ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఆ వాసు, అసలు ఆ వాసు మనిషే కాదు, క్రూర మృగం. మోసం, దగ అనేది వాడికి పుట్టుకతో వచ్చిన గుణం. అతని గురించి ఆ ఇంటికి కాపురానికి వెళ్ళినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. వాడి జన్మలో మారడు. మారి మంచిగా ఉండడం అనేది అతని గుణంలోనే లేదు. అలాంటి మనిషి కోసం నన్ను కోపగించుకొని అలిగి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఎలా సర్దుకుపోమంటావు? ఎలా ఊరుకోమంటావు? నువ్వు చెప్పేది కరెక్టే అక్కా. అన్నీ చూసిన దానివి, కష్టాలు అనుభవించిన దానివి. నువ్వనేది న్యాయమని నేను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు అన్నయ్యని అర్థం చేసుకోవాలి కదా. అన్నయ్య నిన్ను అర్థం చేసుకోకుండా అలిగి వెళ్ళాడు. అన్నయ్య అలా వెళ్తే అలానే వదిలేస్తావా? ఆయన కోపంలో అలా అలిగి వెళ్ళినా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు. లేదు బాను, ఆయన బాధపడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆయన నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ ఆయన నాకు నా తమ్ముడే ముఖ్యం, నువ్వు కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే నేను పనికిరాందన్నా? ఎందుకక్క అలా అనుకుంటావు? లేకపోతే ఏంటి బాను, ఇంతవరకు నా మాట కాదని ఆయన ఏ పని చేయలేదు. కానీ ఈరోజు అలా మాట్లాడి వెళ్ళిపోయారు. అవన్నీ తలుచుకొని నేను తట్టుకోలేకపోతున్నాను.
ఏంటక్కా అన్నయ్య ఏదో కోపంలో అనుంటాడు కానీ మనసులో ఏ ఉద్దేశం ఉండదు. నువ్వా మాటలు పట్టించుకుంటే ఎలా అక్కా? నువ్వే ఆయనకి అన్నీ అనుకునే మనిషి. తన మాట కాదన్నావని నోర్చారి ఒక మాట అనుంటారు. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? అన్నయ్య నిన్ను కాదనే మనిషి కాదక్కా. లేదు బాను, మనసులో అలాంటి ఆలోచనలు లేకపోతే అవి నోటెమ్మటి రావు. దాన్నే పదే పదే ఆలోచించి బాధపడకక్కా. టైం 10 అయింది, అన్నయ్య ఏమో ఇంకా రాలేదు. నువ్వేమో వంట కూడా చేయకుండా బాధపడుతూ కూర్చున్నావు. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఎప్పుడొస్తున్నారు, ఏంటి అని అడగక్కా. నీ గొంతు వినగానే కోపం ఆవిరైపోయి మనిషి చల్లబడిపోయి వెంటనే వచ్చేస్తారు. ఇదిగో ఫోన్ చేసి మాట్లాడు. నేను ఫోన్ చేయను. నేనెందుకు ఫోన్ చేయాలి? హ, అలిగి వెళ్ళిపోయిన మనిషికి భార్య గురించి ఆలోచించడం తెలీదా? వండిందా, తిన్నదా లేదా, ఏదైనా తీసుకురావాలా అని ఫోన్ చేసి అడగడం తెలీదా? ఆయన ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి? ఆయనకేనా కోపం, నాకు లేదా? ఏంటక్కా నువ్వు కూడా పంతానికి కూర్చుంటే ఎలా? ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే వద్దా అని షెడ్లోనే కూర్చునుండొచ్చు కదా. ఇదిగో ఫోన్ చేయక్కా. వద్దు బాను, నేను మాత్రం ఫోన్ చేయను. ఏంటక్కా నువ్వు? సరే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. రింగ్ అవుతోంది, ఇదిగో మాట్లాడు. ముందు ఆ ఫోన్ కట్ చేయి. ఏంటక్కా ఇది? భాను, బలవంతం చేయకు. ఈ విషయంలో మాత్రం నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ఆయనే అంతా అనుకున్నాను. నా మనసు నిండా ఆయన్నే నింపుకున్నాను. కానీ నా మనసుని ఎంత గాయపరిచారు? ఆయన మంచి కోరి చెప్తే నేను చెడ్డదాన్ని అయిపోయానా? అర్థం చేసుకోలేని మనిషి దగ్గర నేను మాత్రం ఒక మెట్టు దిగి ఎందుకు మాట్లాడాలి? ఆయన ఫోన్ చేస్తే చేస్తారు కదా, అప్పుడు చూసుకుందాంలే. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సరే నువ్వు వంట చేయలేదు కదా, నేను భోజనం తీసుకొస్తాను. నాకు ఆకలిగా లేదు. వద్దని ఖాళీ కడుపుతోనే పడుకుంటావా అక్క? అవును, ఆయన వేసిన కేకలు నా కడుపు నింపాయిలే. కోపంలో ఇంకేం తినబుద్ధి కాదు. ఇంతసేపు నాకు తోడుగా ఉన్నావు, అది నాకు చాలు బాను. నువ్వెళ్ళు. సరే జాగ్రత్త అక్కా. ఎందుకు ఇంకా ఇంటికి రాలేదని కనుక్కోవడానికి ఫోన్ చేసి మళ్ళీ అభిమానం అడ్డొచ్చి ఫోన్ కట్ చేసి ఉంటుంది. అయినా నేను మాత్రం ఎందుకు ఫోన్ చేయాలి? పౌరుషం దానికేనా, నాకుండదా?